హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా కొన్ని అప్డేట్స్ ఇప్పించడానికి ట్రై చేస్తాను ఒక గెస్ట్ దగ్గర నుంచి. ఈరోజు నాతో పాటు ఒక మంచి లిరిసిస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, మంచి బ్లాక్ బస్టర్ సాంగ్స్ అన్నిటికీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఉంటారనమాట ఆయన. ఉప్పెనంత ఈ ప్రేమకి అన్న, సిటీ మార్ అన్న, ఏవండోయ్ నాని గారు అన్న, ఇలా ఎన్నో సాంగ్స్ 400కి పైగా 500కి దగ్గరలో ఉన్నారు. మంచి మంచి సాంగ్స్, ఎన్నో హిట్ సాంగ్స్ రాశారు. ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన పెద్ది చిక్రీ సాంగ్ రాసిన బాలాజీ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. పెద్దికి సంబంధించి మ్యాక్సిమం ఆయన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఎక్కడ చూసినా మీ సాంగే వినిపిస్తుంది, మీ సాంగ్ రీల్సే కనిపిస్తున్నాయి. అందరికీ అంత బాగా నచ్చింది చిక్రీ సాంగ్. ఏంటి అసలు చిక్రీ? ఈ చిక్రీని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? చిక్రీ డే 1 నుంచే ట్యూన్లో ఉందండి. చిక్రీ నా ట్యూన్ నువ్వు ఇచ్చినప్పుడు రెహమాన్ గారు ఏదో పాడతారు ఫ్లోలో, ఏదో పదం వేసి పాడినట్టు పాడారు. ఆ తర్వాత అది బుచ్చి గారు, అదే డైరెక్టర్ గారు కన్ఫర్మ్ చేశారు. అది ఇలా ఉంచుకుందామంటే లిరిక్స్లో ఇది చిక్రీ సాంగ్ అవుతుందండి. దీంట్లో ఆ చిక్రీ అలా ఉంచేసి మిగతా లిరిక్స్ రాసాం అన్నమాట. ఓకే, రైట్. ఈ సాంగ్ గురించి, సాంగ్లో ఉన్న మీనింగ్ గురించి అన్నీ కూడా క్లియర్గా మాట్లాడే ముందు మీ గురించి కొన్ని విషయాలు తెలియాలి. మంచి హిట్ సాంగ్స్ రాస్తుంటారు. ఉప్పెనంత ఈ ప్రేమకి ఇప్పటికీ ఎప్పటికీ ఆ రిపీట్ మోడ్, సిటీ మార్ వింటే అదే ఊపు వస్తుంది, ఏవండోయ్ నాని గారు విన్నా. సో మంచి మంచి సాంగ్స్ అన్నీ రాస్తారు, కానీ ఎక్కువ కనిపించరు. ఈ మధ్య కాలంలో కొంచెం గ్యాప్ తీసుకున్నారు, ఎందుకని? అంటే గ్యాప్ అంటే మధ్యలో పర్సనల్ ప్రాబ్లమ్స్ కొన్ని వచ్చాయి. నెక్స్ట్ కరోనా వచ్చింది అట్ ద సేమ్ టైం. అదొక 2 years ఇచ్చేసింది. ఆ తర్వాత నేను మళ్ళీ వెరీ నెక్స్ట్ మూమెంట్ బంగారు రాజు రాశాను. తర్వాత మళ్ళీ మన మైత్రి మూవీ మేకర్స్లో మీటర్ అనే సినిమాకి అన్ని పాటలు రాశాను. అలా అంటే ప్రస్తుతానికి ఏంటంటే మనం ఒకసారి మన టచ్లో లేకపోతే ఒకసారి చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది. అలా వచ్చిందే తప్పించి నేను ఎంతో దూరం వెళ్ళలేదు. కోతవేడు దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చా. ఆ డిస్టర్బెన్స్లో మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది. ఓకే, మీ కెరీర్ జగడం సినిమాతో స్టార్ట్ అయినట్టుంది అక్కడ నుంచి. జగడం కాదు నాది. లిరిసిస్ట్గా ఆల్మోస్ట్ ఆల్ ఇదే అనుకోండి, మన ఆర్యా 2 ఉప్పినంత ప్రేమకే అనుకోండి. ఎందుకంటే అంతకుముందు ఏవో చిన్న సినిమాలు రాశాను, అవి కొన్ని రిలీజ్ కూడా అయినట్లేదు, అందుకోసం వాటి పేర్లు చెప్పట్లేదు. ఆర్యా 2 ఉప్పినంత ప్రేమకి అన్నదే నాకు ఒక విజిటింగ్ కార్డు. అప్పటి నుంచి నాది స్టార్ట్ అయింది నిజం చెప్పాలంటే కెరీర్ 2009. అంటే ఫస్ట్ మూవీ ఆర్యా 2 పెద్ద సినిమా. అప్పుడు అంటే చిన్న సినిమాలు రాశాను అంటున్నారు కదా, పెద్ద సినిమా అయితే ఆర్యా 2. ఆర్యా 2 సుకుమార్ గారు అంటే ఆయన సాంగ్స్ పట్ల కూడా చాలా కేర్ తీసుకుంటారు. మీకు ఆ టైంలో ఆ ఛాన్స్ ఇవ్వడానికి అంత బలంగా మిమ్మల్ని ఎలా నమ్మారు ఆయన? బలంగా అంటే తిరిగానండి. అది అంత ఈజీగా వచ్చింది కూడా కాదు. ఒక 2.5 ఏళ్ళు అప్పటికి నేను 2008 స్టార్టింగ్లో ఇండస్ట్రీ రావడం అనుకోండి. 2007 ఎండింగ్, 2008 స్టార్టింగ్ వచ్చా. దాదాపు 8 అంతా అయిపోయింది, 9 అయిపోయి ఎండింగ్లో 9 ఎండింగ్ ఆల్మోస్ట్ ఆల్ 10కే వచ్చింది. ఆ టైంలో నేను తిరిగాను చాలా. నాకు ఒక ఆయన ఎవరు, తోలేటి ప్రకాష్ గారని ఆయన పరిచయం చేశారు ఫస్ట్ స్టార్టింగ్ టైంలో 2008 స్టార్టింగ్లో. ఆ తర్వాత ఆయన తిరిగాను. ఆయన సినిమా కూడా ఇదే, మళ్ళీ అటు జగడం తర్వాత ఆర్యా 2 చేశారు. జగడం దగ్గర నుంచి అడిగా ఆల్మోస్ట్ 2008 కాదు 2007 అనుకోండి, 7 ఎండింగే అప్పుడు జగడం అవుతుంది. ఆ టైంలో పరిచయం చేశారు. ఆ తర్వాత 8 అయిపోయింది, 9 ఎండింగ్లో ఈ ఉప్పెనంత ప్రేమకి పాట వచ్చింది, ట్యూన్ ఇచ్చారు, మనది ఓకే అయింది అనమాట. సో అప్పటి వరకు బయట ఏవో జాబ్స్ చేస్తూ బయట నేను ఇండస్ట్రీలోకి రాలేదు. ఇండస్ట్రీ నాకు సంబంధం లేదు. నేను కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్గా జాబ్ చేసేవాడిని. ఈ తెలుగు చదువు నేపథ్యంలో తెలుగు ఉండబట్టి తెలుగు మీద మమకారం, తెలుగు భాష మీద చిన్న పరిపక్వత ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పాట మనం ఎందుకు రాయకూడదనే ఇది వచ్చింది. ఓకే, సో మీలో ఉన్న
లిరిసిస్ట్ రచయిత గురించి కూడా మీలో ఉన్న కవి గురించి కూడా మీకు కూడా తెలియదు. నాకు తెలియదు. అంటే మనం పాటలు అంటే ఇప్పుడు 'వేటూరి సుందరరామూర్తి' గారిని ఫస్ట్ స్టార్టింగ్‌లో చాలా అభిమానం. పాటలంటూ తెలిసిన తర్వాత 'సీతారామ శాస్త్రి' గారి పాటలు. ఇలా వింటూ అంటే పాటనేది ఊహ అండి. పాటనేది ఊహ అయినప్పుడు ఊహకి తర్కం ఉండాలి. తార్కికమైన ఊహనే ఏదైనా కవిత్వం. అది వాటెవర్ ఇట్ ఈస్. అది పాట అవనివ్వండి, కథ అవనివ్వండి. ఊహించుకొని రాసినప్పుడు దాంట్లో తర్కం ఉంటేనే మజా ఉంటుంది ఏదైనా. ఇప్పుడు ఆహ్, ఊహ ఏంటి? పువ్వులు రంగురంగులుగా ఉంటాయి. కానీ ఎన్ని రంగులున్నా వాటి నీడలు నలుపే. దాంట్లో తర్కించడానికి ఒక చిన్న స్కోప్ దొరుకుతుంది. అంటే బయటికి రంగుగా కనిపించే పువ్వుని వర్ణించడానికి దాని ఊహని మించి కనిపించే ఎదురుగుండా ఉండే ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాన్ని మలిచి, మార్చి ఏదో చెప్పడంలోనే ఏదో కవిత్వం. పువ్వు గురించి కవిత్వం రావాలంటే అలాగా వాటి నీడలు నలుపు. కానీ దగ్గరికెళ్తే సువాసనొస్తుంది. ఇలాగా కవిత్వం అన్నది నేను అలా వంట పట్టించుకున్నా. మామూలుగా బయట అంటే ఏంటి పాటంటే అసలు? కవిత్వం అంటే ఏంటి? అలాగా నాకు నేను చిత్తశుద్ధిగా నేర్చుకుంటూ, నన్ను నేను ఇచ్చేసుకుంటూ అది పాటలోకొచ్చాననమాట. అది చేయొచ్చు. అంటే బేసిక్‌గా లిరిసిస్ట్ అవ్వాలంటే లిటరేచర్ చేయాలి. అండ్ ఇంకా మంచి వొకాబులరీ, మంచి మంచి పదాలన్నీ కూడా కొత్త కొత్త పదాలు ఎప్పటికప్పుడు ప్రతి సాంగ్‌లోనూ వచ్చిన పదాలు రాకుండా చూడడానికి ట్రై చేయాలి. కొత్త పదాలు ట్రై చేయాలి. ఇదంతా కూడా ఉంటుంది. మీకంత ఈజీ అవుతుంది. మనం రాయగలం. ఒక పాటని మంచి ప్రేమ కథా చిత్రాలకు కూడా మంచి పాటలు అందించగలం అని ఆ కాన్ఫిడెన్స్ అంత ఈజీగా ఎలా వచ్చింది మీకు? అంటే ఈజీ అని కాదండి. ఎప్పుడైనా మనకుండే ముందు తరమే మనకి ఆదర్శం మామూలుగా తీసుకోవడానికి. ఒక పాటని ఒకరు ఒకలా రాశారు అంటే, అంటే మన ఊహ కూడా మనకొకటుంటుంది గదా! నా పర్స్పెక్టివ్‌లో నా 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 వైపు నుంచి ఉండే దృష్టికోణం అన్నది ఒకలాగుంది. సరే ఈ ఈ పాటలో ఇంతకన్నా ఇలా చెప్పచ్చే, ముందు పాటని తర్కించుకుంటే, అలా ఇలా చెప్పచ్చే, ఇలా చెప్తే తప్పా ఒకేళ? చెప్పొచ్చు ఏముంది కాదేది కవితకనర్హం. మన శ్రీశ్రీ గారు చెప్పినట్టు. అలాగ నేను నాలో నేనే చాలా ఇవి చేశాను. అంటే దాన్ని నాకు నేనే చూటల్లాగా కొంచెం వాటిని అన్నీ వాటి మీద చాలా పరిశ్రమ చేశాను. చేసిన తర్వాత వచ్చిందే కవిత్వం. ఊరికే రాలేదండి. చాలా దాంట్లో అంటే తెలుగు తెలిసినంత మాత్రాన కవిత్వం రావాలని లేదు. అలాగే కవిత్వం వచ్చిన వాడికి తెలుగు తెలియాలని కూడా లేదు. అఫ్‌కోర్స్ తెలుగంటే భాషకి తెలియాలి. కవిత్వానికి కొందరు ఇప్పుడు చాలా వ్యవసాయదారులు లేకపోతే ఇంకెవరో పైన వీళ్ళు కూడా శ్రామికులు కూడా కవిత్వం చెప్తుంటారు. నేను ఆశ్చర్యపోతాను. అంటే వాళ్ళ ఊహల్లో ఒకటుంటది. కవిత్వం అంటే ఊహ కదా! ఊహించి చెప్తుంటారు. నాకు భలే అనిపిస్తుందది. అంటే ఎవరి ఒక్కరి సొత్తు కాదది. ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళకుంటది. అంటే కానీ ప్రతి లైన్‌కి ఒక అర్థం ఉండాలి. పదానికి, పదానికి అర్థం వచ్చేలాగా మనం అట్లా ఒక పూలు గుచ్చినట్టుగా పేర్చుకుంటూ ఎళ్ళాలి. అట్లా ఒక లైన్ ఫార్మ్ అవ్వాలంటే. ఎక్కడ ఏది కొంచెం అటు ఇటు అయినా దానిలో లోపాలు వెతకడానికి చాలామందుంటారు. ఈవెన్ ఇండస్ట్రీలో మీకు సీనియర్ రైటర్స్ ఉంటారు, లిరిసిస్టులు ఉంటారు. వీళ్ళందరూ గూడా చూసి క్వెషన్ చేస్తారేమో. ఇలా ఎప్పుడైనా మీరు బాగా భయపడి నాకు నేనెప్పుడు హ్మ్. ఫస్ట్ కవిత్వం రాయాలి అంటే ఫస్ట్ నీలో నీకొక కాన్ఫిడెన్స్ నమ్మకం ఉండాలి ఫస్ట్. అంటే ఇలా రాసాం కదా! దీన్ని ఎవరైనా ప్రశ్నిస్తే ఏంటి రేపొద్దున్న మనం ఏం చెప్పగలగాలి అన్నది కూడా ఉండాలి. ఎందుకంటే 'ఉప్పెనంత ప్రేమకి' పాటలో ఆహ్, చినుకులే నిన్ను తాకి మెరిసిపోతానంటే మబ్బులే పోగేసి కాల్చేయనా చిలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే తొలకరే లేకుండా పాతేయనా అనుంది. అతిశయోక్తులు రాశా ఆ పాటలో. మబ్బుల్ని పోగేసి కాల్చలేం. తొలకరి అనే ఋతువుని పాతలేం కదా! ఇదంతా అతిశయోక్తి. ఊహజనితమైంది. అలా రాశా. అంటే ఎవరో ఏదో అడిగారట సుకుమార్ గారిని. బాలాజీ గారు చిలకలకి, తొలకరికి సంబంధం ఏంటి అడుగుతున్నారు అందరూ నన్ను అన్నారు. అదే కదా! పాట రాసినప్పుడు
మనకి దాని మీద కాన్ఫిడెన్స్ లెవెల్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఒకవేళ మన ఎక్స్ప్లెయిన్ చేసే సత్తా దమ్ము లేకపోతే మనం కొన్ని రాయకూడదు నేను చెప్పాలంటే. అయితే నేను ఏదో ఊహించుకుని రాస్తాను కాబట్టి నేనేం ఊహించుకున్నా అది చెప్పా ఆయనకి. తొలకరిలో తొలకరి జల్లులు అంటారు తెలుసా సార్ అన్నాను. చిన్న చిన్న చినుకులు పడతాయి వేసవి వచ్చిన తర్వాత ఆ మధ్యలో గ్యాప్లో. అయితే ఆ టైంలో వచ్చే తొలకరి చినుకులకి ఏవో కిందనే ఒక విత్తనం, ఇప్పుడు పక్షులు ఏవో నోటితో తెచ్చి వదిలేసిన గింజే కావచ్చు అది, ఏవో విత్తనం, అది 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 భూమిలో పడుతుంది. ఈ తొలకరి చినుక్కి అది చిన్న మొక్క అవుతుంది, మొక్క బెరడవుతుంది, బెరడు మాను అవుతుంది, మాను కొమ్మ వేస్తుంది, కొమ్మ పువ్వు వేస్తుంది, పువ్వు కాయ అవుతుంది, కాయ పండు అవుతుంది, పండు ఉంటే చిలక తప్పనిసరి వస్తుంది. ఇంత దూరం అంటే దాంట్లో విశ్లేషణ నేను చేయగలిగితే దానికి ఆ పాటకు అర్థం ఉంటుంది. చెప్తే ఇంకా ఇరగదీశారు మీరు, ఇంక వెళ్ళిపోండి చెప్తాను నేను అన్నారండి సుకుమార్ గారు. అలా జరిగింది. అంటే ప్రతిదీ కవిత్వం మీద పట్టెంత ఉంటుందో దాని మీద మన సమర్థత ఏముందో మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలిగినప్పుడే వాడు కవి అవుతాడు. ఎవరైనా ఎవరు రాసినా కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఏంటి ఊహించుకున్నామని చెప్పకపోతే ఏం రాసినట్టు, ఏదో వేగ్గా ఏది రాదు కదా. పెన్ను పట్టుకుంటే అక్షరాలు ఊరికే వచ్చేవి కదా పేపర్ మీద. ఎలా దానికి ఒక ఊహం. మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక సిచ్యువేషన్ని మీ సాంగ్ ద్వారా సరిగ్గా నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను, లేదంటే పదాలు దొరకట్లేదు దీనికి అని వదిలేసిన సాంగ్, లేదంటే ఎక్కువ ఇబ్బంది పడిన సాంగ్ ఏదైనా ఉందా? అలా ఎప్పుడు జరగలేదండి. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ ముఖ్య పాత్ర దర్శకులు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు పోషిస్తారు. పాటకి ప్రతినిధులు వాళ్ళు. తర్వాత డైరెక్టర్ గారు అయిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు. వాళ్ళు ఇచ్చే స్వరం, ఈయనిచ్చే సందర్భం. ఈ స్వరాన్ని సందర్భాన్ని నేను ముందు ఆకళింపు చేసుకొని తర్వాత నాకు ఉండే వాళ్ళు చెప్పిన సందర్భాన్ని నాకు వచ్చిన పదాలతో ఈ పదాలు తీసుకెళ్ళి ఆ స్వరంలోని ఇమర్చగలగాలి. అది అందంగా ఉండాలి. మళ్ళీ ఒక హీరో ఇమేజ్ చూసుకోవాలి, నా పెన్ బలం చూసుకోవాలి. ఇవన్నీ కలిపి పెడితేనే ఒక పాటగా వస్తుంది చివరిలో. దీనికి చాలా అది కఠోర పరిశ్రమలండి. అది పాట రాయడం అనేది చాలా అతి క్లిష్టమైన క్రాఫ్ట్ ఏదైనా ఉందంటే నా అకార్డింగ్ టు మై నాలెడ్జ్ నాకు తెలిసి పాట ఒకటి రాయడం ఒకటే అనిపిస్తుంది నాకు. అంటే దానికి ఎందుకంటే ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ చెప్పాను, ఇది నచ్చకపోతే మరొక ఎక్స్ప్రెషన్ రాయాలి, అది నచ్చకపోతే ఇంకోటి 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 ఇంకోటి, ఎన్ని రాస్తావో తెలియదు, ఏది నచ్చుతుందో తెలియదు. మీరు దర్శకులు, మీ మనసులో ఈ సందర్భం ఉంది కానీ ఎలాంటి పాట కావాలి ఏదో ఉంది మీకు తెలియంది. ఆ ఏదో తెలియని ఉన్నదాన్ని నేనేదో తెలుసుకుని రాస్తే ఇది నేను అనుకుంటున్నాను అని చెప్పి దర్శకుడు చెప్పగలిగితే అది పాట. సూపర్ సూపర్. సో మ్యాక్సిమం హిట్ సాంగ్స్ అన్నీ కూడా మీరు రాసినవన్నీ కూడా సింగిల్ కార్డ్స్ కూడా రాశారు. దేవిశ్రీ గారికి చాలా హిట్స్ ఇచ్చారు. మీ కాంబినేషన్ మంచి హిట్ కాంబినేషన్. సుకుమార్ గారితో మీది మంచి జర్నీ, ఉపేనంతం సూపర్ హిట్ సాంగ్తోనే స్టార్ట్ అయింది. కానీ ఎందుకు మీ పేరు ఎక్కువగా వినిపించకపోవడానికి, పెద్ద పెద్ద సినిమాల్లో మీకు ఎక్కువగా ఛాన్సులు రాకపోవడానికి, మీరు కొంచెం ఈ దూరం అంటున్నారు కదా, ఇది రావడానికి ఏంటి రీజను? అంటే కొంతమంది పేర్లే వినిపిస్తూ ఉంటాయి, ఒక సామాజిక వర్గం అని కూడా వినిపిస్తుంటుంది, ఇక్కడ కొంచెం ఎదగనివ్వరని కూడా వినిపిస్తుంటుంది. దాని మీద మీ కామెంట్ ఏంటి? అంటే అవన్నీ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్, అది ఇప్పుడు మీరు దర్శకుడు అయినప్పుడు మీకు దగ్గరలో ఉండే రచయిత, మీకు ఆ క్షణానికి అందుబాటులో ఉండే రచయిత, లేదా మీకు ఇష్టమైన రచయిత, అలాగే ఏదో ఒకటి ఉంటుంది మన ప్రతి దగ్గర. ఎవరికి నచ్చిన ఒక దర్శకుడికి ఒక ఇది ఉంటుంది కదా, ఆయన ప్రాస్పెక్టివ్లో ఆయనకి ఎవరో ఒకరు ఉండాలనిపిస్తుంది, ఆయన చేత రాయించుకుంటారు. అతను తప్పించి పక్కనే ఉండే మరో పెద్ద రచయితకైనా వెళ్ళరు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో రాయించుకుంటారు. అలా నేను ఒకవేళ ఉండకపోవచ్చు ఎవరికి. అంటే అక్కడ పూర్తిగా డైరెక్టర్ చాయిస్, మ్యూజిక్ డైరెక్టర్ చాయిస్ ఉంటుంది. మరి మ్యూజిక్ డైరెక్టర్ అంటే చెప్తున్నా కదండి, పేరు వచ్చింది అనుకోండి, పేరు వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా ఒక సక్సెస్ని ప్రమాణంగా పెట్టుకున్న ఏదైనా ఉంది పరిశ్రమ అంటే మా సినిమా ఫీల్డ్. ఖచ్చితంగా సక్సెస్ ప్రామాణికం కావచ్చు. అంటే బహు కారణాలు ఉంటాయి. అది మనం విశ్లేషించి నేను చెప్పలేను. ఒకవేళ ఏమైనా తెలిసినా నేను చెప్పకూడదు కూడా. అంటే మీకు వచ్చిన ఒక 2 సాంగ్స్ 3 సాంగ్స్ రామజోగి శాస్త్రి గారు
రాయడం అంటే ఇటువంటివి కూడా జరిగినాయి కదా! సో, ఆ! అవి కూడా అలాగా కారణాలు అలాంటివి అయ్యుండొచ్చా? జరుగుతుంటాయి అవి. అది ఏంటంటే అక్కడ ఉండే పరిస్థితులు చెప్తున్నా కదా! అక్కడ ఉండే ఎన్విరాన్మెంటు వేరే వాళ్ళొచ్చి నా పాట రాయడానికైనా అక్కడుండే ఎన్విరాన్మెంట్ సహకరించాలిగా. లేదు వాళ్ళు ప్రోద్బలంతోనో, లేకపోతే వీళ్ళ ప్రోద్బలంతోనో ఏదో సంథింగ్ లేదా పాట నచ్చకనో, నేను బాగా రాయలేకనో ఏదో సంథింగ్ వాస్ హ్యాపెండ్. అలా అయినప్పుడు మాత్రమే జరుగుతుంటాయి అలాంటివి. ఇప్పుడు నేను రాసే పాట మాక్సిమం ఇప్పుడు ఇది ఒక కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన సినిమా. కోట్లు ఖర్చు పెట్టి చేసినప్పుడు వాళ్ళు దర్శకుడికి ఏదైతే కావాలో అది అనిపించుకున్నప్పుడు ఒకవేళ అది రాకపోతే కూడా వెళ్ళొచ్చు. ఇంకేదో కావచ్చు. అంటే ఒక సింగిల్ కార్డ్ ఒకళ్ళు రాస్తున్నారు. మొత్తం అన్ని పాటలు. మధ్యలో మరొకడిని ఎందుకు తెచ్చిపెట్టడం అని మళ్ళీ అదేనా కావచ్చు కారణం. ఇలా కారణాలు బోలెడుంటాయండి. అదేని స్పెసిఫిక్‌గా ఇప్పుడైతే అస్సలు లేదు. అలాంటివేమీ లేవు. పాట నచ్చింది అంటే వాళ్ళది పెట్టుకుంటున్నారు. లేదంటే వెంటనే వేరే వాళ్ళకెళ్ళిపోతారు. అది పెద్ద విషయం కాదు. కానండి మీరు దీనికి సంబంధించి ఫీల్ అయిన సందర్భాలు, స్ట్రగుల్ అయిన సందర్భాలు, మన టాలెంట్‌కి సరైన గుర్తింపు ఇంకా రాలేదా? లేకపోతే మనకొచ్చే ఛాన్స్‌లు వేరే వాళ్ళ వల్ల పోతున్నాయా అని ఇలా మీరు స్ట్రగుల్ అయింది ఫీల్ అయిన సందర్భాలున్నాయా? అంటే నాకదే ఎప్పుడు నాదొకటేనండి పద్ధతి. నా ప్రయత్నం నేను చేస్తా. నాకు పాటొస్తే ఇరగదీసి పక్కన పెడదాం. ఇదే ఉంటుంది నా మైండ్‌లో. ఎప్పుడు నా తాలూకా ప్రొసీజర్ ఆఫ్ ద ఫినామినన్ ఆఫ్ ఈ ఇదైతే ఏదైతే పని ఉందో ఈ తోవ ఏంటంటే ఎవరి పాటో నేను తీసుకొని రాయడం ఇలాంటివి పెట్టుకోలేదు ఎప్పుడు. నాకొచ్చిన పాటని నేను అద్భుతంగా రాయగలగాల. అలాగే సేమ్ టైమ్ ప్రయత్నం చేస్తుంటా. ఎప్పుడు ప్రయత్నాన్ని ఆపుకోలేదు. మనం అడగడం ధర్మం అడుగుతాం ఎవరినైనా. ఓ ప అదెప్పుడు 100% ఉంటుంది. పాట నేను అందరిని అడుగుతాను. అందరు దర్శకులు తెలుసు. అందరూ పరిచయమే. ఎందుకెవరన్నది అప్ టు దెమ్. అంటే వాళ్ళకి తెలుస్తుందది. నాకు తెలీదు. కానీ నేను అది కూడా పట్టించుకోను. అయితే బాధపడిన సందర్భం అన్నారు కదా! బాధపడడం అంటే మనకి ఇప్పుడు కంప్లీట్ లైఫ్ దీని మీదే ఉంటుంది ఇప్పుడు. ఇప్పుడు ఆల్టర్‌నేటివ్ ఇప్పుడు నేను వేరే ఏదో ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడుపుతూ పాట రాయట్లేదు. ఓన్లీ పాట రాస్తూనే దీని మీద లైవ్లీహుడ్ మొత్తం అంతా. అలా ఉంది కాబట్టి పాట ఒక్కోసారి రానప్పుడు వస్తే బాగుండే అది ఏదో బాగుండేదే ఇలాంటివి ఉంటాయి. మరి ఎవరి ప్రొఫెషన్‌లో వాళ్ళకుంటాయి కదండీ. అది సర్వసాధారణంగా ఉండేవది. దాన్ని ఊరికే మెయిన్ స్ట్రీమ్‌లో పెట్టి ఎప్పుడు ఆలోచించలేదు. నా పని నేను చేసుకెళ్ళిపోతున్నా. ఇప్పుడు పాటొస్తే మాత్రం ఇంకా దాన్ని ఖచ్చితంగా అది హిట్ అవుతుంది అనే ఓ నమ్మకం నాకు. అలా ఎప్పుడు చేసుకున్నదే. కాబట్టి స్ట్రగుల్ అయితే అందరికి ఉంటుందండి. అది 100% ఎవరు ఒకవేళ నేను స్ట్రగుల్ అవ్వలేదంటే అది నమ్మకూడదు మీరు. స్ట్రగుల్ అవుతారు. అవ్వకుండా ఏది రాదు కదా! వెంకటరమణమూర్తి. ఎందుకు బాలాజీగా స్క్రీన్ మీద మీ పేరు? ఇప్పుడు అది నా ఒరిజినల్ నేమ్ వెంకటరమణమూర్తి. మంగు వెంకటరమణమూర్తి. ఇంటి పేరు మంగు. అయితే ఈ వెంకటరమణమూర్తిలో ఫస్ట్ కన్‌ఫ్యూజన్ ఏంటంటే మూర్తి అనాలా? లేకపోతే రమణమూర్తి అనాలా? వెంకటరమణమూర్తి అనాలా? స్క్రీన్ మీద ఏం బావుంటుంది ఇలా ఆలోచించా. లేకపోతే రమణ అనాలా? లేకపోతే వెంకట్ అనాలా? ఇది సరే ఈ పేరు మారకుండా వెంకటరమణమూర్తిని మార్చకుండా పేరు మారుద్దాం. అంటే అలా దొరికింది ఈజీగా బాలాజీ. 3 అక్షరాలు సింపుల్‌గా వేటూరి, ఆరుద్ర, ఆత్రేయ ఇలాగా బాలాజీ. అలా బావుంటుందేమో. వేటూరి సుందరరామూర్తి గారు. సో, ఇలా ఉంది గదా! మీరు రమణమూర్తి గారు. రమణమూర్తి అనొచ్చు. నేను యాక్చువల్‌గా పేరు మార్చేద్దామని అనుకున్నా. యాక్చువల్లీ ఈ సినిమాకే బ్యాక్ మీరు చెప్పారు నేను నెక్స్ట్ ఇంకా పేరు మారుస్తాను. ఆ! శ్రీ వెంకట రమణమూర్తి అని పెట్టుకుంటాను అని. పెట్టుకుంటానన్నాను. అది ఏమైపోయిందంటే నాకు చాలా మంది ఇచ్చిన సలహా సార్ ఇంతవరకు ఈ చాలా బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి మీకు. ఈ నేమ్ దానికి మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందేమో అని అందరూ చాలా మంది భయపెట్టారు. వద్దండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నేను సరే ఆలోచించే లోపే వీళ్ళు పేరేసారు. మన ఈ చిక్రీ పాటకి వాళ్ళే బాలాజీని ఏసేసారు. ఇంక వదిలేసారు. ప్లస్ అయిందనుకుంటున్నారా? మైనస్ అయిందనుకుంటున్నారా? నేమ్ చేంజ్ చేయడం. నేమ్ చేంజ్ చేయడం మరి పెద్ద పెద్ద పాటలే రాశాను గదా! అంటే పాటలన్నీ నేనంటే తెలియకపోవచ్చు గానీ, నా పాటలు అందరికీ తెలుసు. ఆఫ్‌కోర్స్ నాకేంటంటే కొద్దిగా పీఆర్ ప్రాబ్లమ్. అంటే పబ్లిక్ రిలేషన్ ఎంతసేపు నేను ఇందాక మీకు చెప్పే దాంట్లో రాలేదని మీరు బాధపడతారా అంటే ఎలా అనుకుంటే నా పాటే మరో పాటను తెస్తుంది అనే నమ్మకం. ఒక గుడ్డి నమ్మకం ఏమో అది.
ఆ పాటే మరో పాటని తేవాలి. ఎవరో మనిషి వచ్చి ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిందే మన భుజం మీద మన చెయ్యే ఉంది. మనమే ఇలా తీసుకెళ్తున్నాం మనని. వేరే వాళ్ళ చెయ్యి ఉంటే ఏమో వేరే ఉండేదేమో. అది నాకు తెలీదు. అలాగే పీఆర్ కూడా కొంచెం నేను దాంట్లో చాలా వీక్ అనే చెప్పాలి. బయట ఎప్పుడు నేను అంటే ఏ ఛానల్ వాళ్ళుని నేను అడగలేదు. నన్ను వాళ్ళు పిలవలేదు. అది అలా జరిగిపోయింది అంతే. ఏదో ఇక్కడి నుంచైనా కొంచెం తరోగా వెళ్దామని ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాను. ఇంకా వెళ్తా. సూపర్ సార్. మీరు ఇప్పుడు రాకపోయినా మిమ్మల్ని లాగుతారు. ఈ చికిరి సాంగ్‌తో బయటికి డెఫినెట్‌గా ఎక్కడున్నా వెతికి పట్టుకుంటారు మిమ్మల్ని. రైట్. సో ఇంకా 'పెద్ది' సినిమాకొద్దాం. సో మీరు మాకేమన్నా అప్డేట్స్ ఏమన్నా కొంచెం చెప్పాలి. 'పెద్ది' అసలు మీ వరకు ఈ సాంగ్ ఎలా వచ్చింది? అసలు ఈ సాంగ్ సిట్టింగ్ ఎట్లా జరిగింది? రెహమాన్ గారితో కూడా మీరు ఫస్ట్ టైం చేశారు. ఈ సాంగ్ సిచ్యువేషన్ మీకు బుచ్చిబాబు గారు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేశారు? ఇదంతా ఒకసారి చెప్పండి. సాంగ్ నేపథ్యం అయితే వాళ్ళు ఏమనుకున్నారో పాట ట్యూన్ రాకముందు నాకు కాల్ వచ్చింది. అంటే పాట ట్యూన్ రాకముందు మన డైరెక్టర్ గారు మీకు ఇందాక చెప్పాను కదా! అక్కడ ఏదో కావాలండి. ఇది ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఒక గ్రామీణ వాతావరణంలో జరిగే సినిమా. దట్టు ఉత్తరాంధ్ర తాలూకా మాండలికం కూడా కావాలి దాంట్లో. అంటే నాది ఎలాగో విశాఖపట్నం కాబట్టి అలాంటి కావాల్సి వచ్చినప్పుడు ఏదో వాళ్ళేదో అంతకుముందు ఏవో రైటర్లకి వెళ్ళి ఉండొచ్చు కాక. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చారు. నేనేదో వేగ్గా ట్యూన్ లేకుండా ఒక పాట రాశాను. ఓకే. అంటే మీకు సిచ్యువేషన్ ఏం చెప్పారు అప్పుడు బుచ్చిబాబు గారు? ఒక గ్రామీణ నేపథ్యం నాకు కథ చెప్పలేదు కానీ ఓన్లీ పాట సిచ్యువేషన్ వరకు చెప్పారు. అంటే ఒక 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 పల్లెటూరి ఒక ఓ పల్లెటూరి ఓ ఓ మొండోడు ఓ మొరటోడు అనుకోండి. కానీ ఆటలు బాగా ఆడతాడు. క్రికెట్ అంతా కబడ్డీ అవన్నీ బాగా ఆడతాడు. కానీ ఏదో ఒక దీంట్లో పని చేసుకుంటాడు. అతని పేరు పెద్ది. అతను ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూస్తాడు. అమ్మాయిని చూసినప్పుడు ఎవరికైనా ఫస్ట్ ఏంటి మీరు ఒక అమ్మాయిని చూస్తే అమ్మాయి అందంగా ఉందనుకుంటాం. రెండోది వీలైతే ప్రేమిస్తారు. కుర్రాడు ఒక అమ్మాయిని చూసాడంటే ఫస్ట్ ప్రేమిస్తారు. ఈయన ప్రేమించలేదు, కామించాడు. కామించాడా? ఓకే. అదే అసలు మీకు అర్థం కూడా కొన్ని ఉన్నాయి నాకు లైన్స్ వాటి గురించి అడుగుదాం అనుకుంటున్నాం. ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు, లస్ట్ ఎట్ ఫస్ట్ సైట్. ఓకే అని చెప్పారు. ఇది మెయిన్ చెప్పారు, ఇలా చెప్పేశారు. అంటే ఒక మనిషి ప్రేమించడండి, అమ్మాయిని చూడగానే ఇంకా డైరెక్ట్ గా ఇంకేదో పెళ్లి కూడా చేసుకుందాం అన్న లెక్కలో ప్రేమించడం అంటే బోల్డ్ దానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంది కదా, అంత లేదు. మధ్యలో అమ్మాయిని ఇలా అనుకుంటూ చెప్పారు. అమ్మాయి అంటే తగ్గ ఇష్టపడిపోయాడు ఇంకంతే. దాన్ని పిచ్చి ప్రేమ వచ్చేసిందండి. దాన్ని మీరు ఎలాగ అంటే ప్రేమ కూడా అంతకన్నా ఎక్కువ ప్రేమ కాదు, అది ఇంకెక్కువ అని ఇలా చెప్పడంతో డైరెక్టర్ చెప్పడంతో నేను మరొకటి అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఆ అమ్మాయి కూడా కొంచెం వల్గారిటీ ఉంటుంది. నిందాస్తు చేయమన్నాడు. అంటే ఎలా అంటే కొంచెం టిపికల్గా ఉండే సిచ్యువేషన్. అమ్మాయి అందంగా ఉంటుంది, ఆ పాదాలంతా అరిటాకుల్లో ఉంటాయి, కానీ దాన్ని నడక చూస్తే ఏదో చింతమూలులాగా ఉంటాయి, నడుస్తుంది చిరాకేస్తుంది. ఆ ముక్కెర పెడితే చాలా అందంగా ఉంటుంది, కానీ దాని మీద కోపం ఉంటుంది. ఈ ముక్కెరతాలకు అందం తొక్కేస్తుంది ఆటోమేటిక్గా. ఇలా నేను అంటే వాళ్ళు చెప్పింది, డైరెక్టర్ చెప్పింది అది. అలా చేస్తూ అలా తిడుతూ అలా ఏదైనా నిన్నోసారి ముట్టుకోవాలి నేను అనేది అతని కాన్సెప్ట్. కన్వే చేయాలి సాంగ్తో, కన్వే చేయాలి. అలాగా సిచ్యువేషన్ చెప్పడంతో నేను అప్పటికి చూడలేదు. చూడలేనప్పుడు నేనేదో ఊరికే నోటితో హమ్మింగ్, ఓ పాత హమ్మింగ్ అనుకోని, ఎప్పుడు ఇది వింటేజ్ సాంగ్ కాబట్టి కొంచెం ముందర వెళ్ళే కథ ఏదో అని చెప్పారు. నేను దానికి ఓ పాలి సుత్తే సాలే సంఖనాకి పోవ జీవితాలే, నీ అందాలు కడితేను మాలే చిన్న పోతాయంట మల్లె పూలే
ఆ నూరు పారేసి ఆ గోరు కొరికేసి ఊరంతా ఉడకేసి ఆడ తన్నవు తందనాలే ఓ అచ్చియమ్మ రెండు కళ్ళు నొచ్చాయమ్మ ఓ అచ్చియమ్మ నోట నీళ్ళొచ్చాయమ్మ చూడగానే అనిపించాడు ఇలా ఏదో రాశా ఇది సార్ నేను అనుకుంటున్నాను అన్నాడు ఆయన డైరెక్టర్ చెప్పింది అప్పుడు ఇలా అనుకుంటున్నాను సార్ ట్యూన్ వచ్చాక మళ్ళీ మీరు రాదురు కానీ అంటే అప్పుడు మళ్ళీ తర్వాత ట్యూన్ వచ్చింది దానికి ఇదో ఇప్పుడు వచ్చిన పాట అనమాట. ఓకే. మరి ఇప్పుడు పాడింది మీరు? ఇది ఊరికే నేను ఫస్ట్ పాటలో ఇలా ఉంటాడు అంటే నాకు కూడా తెలియదు కదా అతని తాలూకు మైండ్ సెట్ ఏంటో డైరెక్టర్ కూడా తెలియట్లే. అప్పుడు నాకు వచ్చింది నేను రాశాను ఊహని చెప్పాను కదా పాట ఊహించుకొని రాశా. ఆ అమ్మాయి తాలూకు క్యారెక్టర్ ఇతని క్యారెక్టర్ ఊహించుకొని ఓ పాలి చూస్తే సాలే సంకనాకి పోవది ఓ పాలి అంటే ఓసారి అని అటువైపు ఉత్తరాంధ్రలో ఓ పాలి ఇట్రారా అంటారు అలాగా దీని మీద రాశాను. ఆ తర్వాత ట్యూన్ వచ్చింది ట్యూన్ తర్వాత మీకు తెలిసింది ఈ పాట వచ్చింది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఫస్ట్ ఈ సాంగ్? ఏ లైన్తో ముందు ఫస్ట్ పల్లవితోనేనా లేదంటే మధ్యలో ఏదైనా లైన్తో? ట్యూన్ ఏదైతే ఓపెనింగ్ నుంచే అంటే మనం ఓపెనింగ్ నుంచి కన్వే చేయకపోతే పల్లవి ముగింపు రాదు. అంటే పల్లవి స్టార్టింగ్ ముకుడా అన్నది రాయకపోతే పల్లవి అనుపల్లవి రాదు చరణం కూడా పుట్టదు. చరణాలు పల్లవి తర్వాత చరణం మళ్ళీ ఓ చరణం అయిన తర్వాత ఈ చరణంలాగా ఉండదు మరోలా ఉండాలి చరణం 2 చరణాలు ఉన్నాయి కాబట్టి పల్లవి ముకుడా కంపల్సరీ రాయాలి. అంటే అందుకే దాన్ని నేపథ్యం ఎంచుకున్నా అంటే అమ్మాయిని ఫస్ట్ పొగడ్డం ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడిందే పైపక్క దీనందాలు లెక్క దీనేశాలు తిక్క నా గుండెల్లో పోతా ఉందే ఉక్క చికిరి 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 సరుకు సామాను చూసి మీసం లేసి వేసే కేక చికిరి చికిరి గుంటె సొరకెట్టేశాక అని తర్వాత ఇవ్వలేంటారు లాస్ట్ లైన్. సో ఒకసారి మీరు సాంగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి లిరిక్స్ గురించి. ఎన్ని రోజులు పట్టింది సార్ సాంగ్ రాయడం? నేను ఫస్ట్ వెర్షనే ఆ పల్లవి నేను ఫస్ట్ వెర్షన్ ఏది రాశానో అదే ఉంది దాంట్లో మార్పులు చేర్పుల అది ఓకే అయింది. అంటే ఓకే అయిందని చెప్పలేదు ఓకే అయిపోయిన తర్వాత మళ్ళీ నేను రెండో వెర్షన్ ఏది రాసినప్పుడు అదే బాగుంది అనుకున్నారు. అంటే ఫస్ట్ దీనికన్నా అది బాగుంది సార్ అని అన్నారు. ఆ తర్వాత అది ఫిక్స్ అయింది. తర్వాత చరణాలు ఏవో అలాగ అప్పుడప్పుడు ఇంకా టైం బోల్డ్ ఉంది కదా సార్ అంటే అప్పుడు ఇంకా ఏవి స్టార్ట్ అవ్వలేదు. ఓకే. ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2023. ఓకే. అప్పుడు రాశారు సాంగ్. ఆ తర్వాత అలాగా నేను చెప్పాలంటే నిన్న మొన్నటి దాకా ఒక నెల క్రితం వరకు కొన్ని ఏమైనా ఉంటే సార్ ఇది మారుద్దామా అని ఆయన డైరెక్టర్ అడగడం నేను చెప్పడం ఇలాగా దాదాపు 2.5 years గా చెక్కుతూనే ఉన్నారు పర్ఫెక్ట్ గా రావడం. నగిషీలు చెక్కుతూనే ఉన్నాం. మధ్యలో నాకు తోచింది ఏదో ఒకవేళ మార్చాలంటే అలా ఏమన్నా మధ్యలో పాట అంతా అదే చరణాలు అయిపోయిన తర్వాత కూడా నేను కొన్ని లైన్లు మళ్ళీ చెప్పాను ఇది బాగుంది చూడండి అని డైరెక్టర్ గారని. నన్ను చేసావే మల్లె గంప నీ అందాలే వరద ముంప ఏం తిన్నావో కాయ దుంప నీ ఎవరం వరద ముంప అనేది వస్తుంది. ఏం తిన్నావో కాయ దుంప పాటను తోకిన తర్వాత మళ్ళీ ఇచ్చా లైన్లు. అలాగా మధ్యలో చాలా అంటే ది బెస్ట్ ఏమైనా ఉంటే ఇద్దాం. ఇంకా ఈ పాట బయటకు వచ్చిన తర్వాత జనాల్లోకి బాగా వెళ్ళాలి. జనబాహుల్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత వన్స్ ఎయిర్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయలేం కదా. ఫస్ట్ రెహమాన్ గారితో ఎన్ని రోజులు? రెహమాన్ గారితో సిట్టింగ్ అంటే ఆయన డైరెక్టర్ గారు వెళ్ళారేమో కానీ రికార్డింగ్ అప్పుడు నేను వెళ్ళాను ఒక రోజంతా గడిపాం అక్కడ రెహమాన్ గారి స్టూడియోలోనే. రెహమాన్ గారు ఒక గంటన్నర ఎంతో మా ఆయన పక్కన కూర్చొని మేము రికార్డింగ్ అంతా అయింది. ఫస్ట్ వేరే సింగర్ పాడారు తర్వాత ఇంకెవరో వేరే సింగర్ అలా ఏవో సింగర్లు కూడా ఈయన డైరెక్టర్ గారు కాంప్రమైజ్ అవ్వలేదు. అంటే ఈయనకి మన తెలుగు శ్రోతలకి ఎంతవరకు ఏది తీసుకుంటారు చెవులకి ఏది ఇంపుగా ఉంటుంది ప్రొనౌన్సియేషన్ ఉండాలి అది పర్టికులర్. ఎందుకంటే చూస్తావు చేస్తావు ఇలా ఉన్నాయి అవి కూడా వినిపించాలి. అక్కడ మాండలికం అంటే ఉత్తరాంధ్ర మాండలికం అంటే రాసేస్తాను చూసేస్తారు దాంట్లో ఉంది కదా
కూసింతే సూత్తె నీలో వగలు రాసేత్తారుగా ఎకరాలు నువ్వే నడిచిన చోటంతా పొర్లు దండాలు అన్నది అక్కడ పొర్లు దండాలు అంటే ఇలాగ కింద పడుకొని ఇలా అది ఎక్కువ అక్కడ నానులో ఉండే పదాలు అన్నమాట. రెహమాన్ గారికి మొత్తం సాంగ్ అర్థమైందా మీనింగ్ అంతా? మీనింగ్ ఆయనకి అర్థమవుతుంది. తెలుగు అంత మరి ఆయన మాట్లాడేదంతా ఇంగ్లీషు, తమిళ్, హిందీ. తెలుగు వచ్చు. బట్ ఏంటంటే అంత ఫ్లూయెన్సీ లేదు. ఆయనకి అవసరం లేదు కదా! మనంటే ఎప్పుడో తెలుగు స్ట్రైట్ సినిమా చేసింది నాకు తెలిసి చాలా ఏళ్ళ క్రితం ఇదే అనుకుంటా. అంటే ఈ ఈ ప్రోమో ఒకటి చూస్తే సాంగ్‌కి ముందు బుచ్చిబాబు గారు ఆయన ముందు కూర్చొని ఆ చెరువులో గేదెలు కడవడం, ఫోన్ జారిపోద్ది త్వరగా చెప్పమని మా బ్రదర్ మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అదంతా ఆయనకి అర్థమైందా? అసలు సాంగ్ సిట్యుయేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు అది మీరు లిరిక్స్ అది అది ఆయనకి ఎప్పుడు చెప్పినప్పుడు జరిగిందో కూడా నాకు తెలీదు. అది ట్యూన్ చేద్దామని ఎప్పుడో కూర్చున్నారు. అంటే నాకు యాక్చువల్‌గా వాళ్ళిద్దరూ కూర్చొని ఎప్పుడైనా చెన్నై వెళ్ళినప్పుడు కూర్చొని ఉండొచ్చు మేబీ. నాకు తెలీదు. అది సాంగ్ సంబంధించి వాళ్ళు డిస్కషన్ మేబీ అయ్యుండొచ్చు. అది దాన్ని వీడియో తీసుండొచ్చు మేబీ. నాకు తెలీదు. ఓకే. ఎలా అనిపించింది మీకు రెహమాన్ గారితో ఎక్స్‌పీరియన్స్? ఆయన అసలు మ్యూజిక్ ఆయన స్టైల్ ఏంటి? ఎలా ఉంటుంది? ఆయన చాలా కూల్‌గా ఉంటారు. వర్క్‌ని ప్రెషర్‌లా తీసుకోరు. బట్ ఏంటంటే నైట్ టైమ్ చేస్తారు ఆయన వర్క్. రాత్రి 2 ఐ విల్ బి బ్యాక్ 1 అవర్ అన్నారు. మరి రాత్రి 2 అయింది. ఇప్పుడు పడుకోరా వెళ్ళాను. 3 గంటలకు మళ్ళీ 3:30కి వచ్చారు. అలాగా నైట్ అంతా చేస్తారు వర్క్. పగలు పడుకుంటారు అనుకుంటాను ఏదో సంథింగ్. వర్క్ అయితే కూల్‌గా ఉంటుంది. ఎక్కడ ఏమి అరుపులు, కేకలు ఏమి ఉండదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది స్టూడియో. ఏం చెప్పారు మీకు ఫస్ట్ సాంగ్ అయిపోయిన తర్వాత ఈ లిరిక్స్ ఇచ్చిన తర్వాత మీకేమైనా చెప్పారా? ఆ సాంగ్ ఇది ఆయన పరిచయం చేశారు డైరెక్టర్ గారు. అయితే నైస్ సాంగ్, నైస్ లిరిక్స్ అని అన్నారు. ఇంకంతే ఒక్క మాటే. ఆయన పెద్దగా అదే చెప్తున్నా ఎక్కువ ఇంటరాక్ట్ కూడా అవ్వరు ఎవరితో. నైస్ లిరిక్స్ అన్నారు. థ్యాంక్ యూ సార్ అన్నారు. ఆ తర్వాత పక్కనే కూర్చున్నాం. రికార్డింగ్ అయినంత సేపు గంటన్నర సేపు కూర్చున్నారు. మధ్య మధ్యలో పాట ఓవర్‌ఫ్లోలో ఒక్కోసారి ఒకటే ట్యూన్ పాడుతున్న సింగరు అది నేను చూసుకోవాలి పక్కనే. ఆయన పక్కన ఉన్నారు. అలా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దానికి థాంక్స్ అన్నారు. అలాగా అంటే చాలా కూల్‌గా ఉంటుంది వర్క్ అతనితో. ఓకే. రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ అటు రామ్ చరణ్ గారి నుంచి గాని, లేదంటే చిరంజీవి గారు కూడా వినుంటారు సాంగు. సో, అటువైపు నుంచి గాని, ఇటు సుకుమార్ గారు, ఇంక ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఇండస్ట్రీ కాంప్లిమెంట్స్ అంటే ఇచ్చారా? వీళ్ళెవరు మీరు చెప్పిన సో కాల్డ్ నేమ్స్ ఎవరు నాకు రాలేదు గానీ, బట్ కొంతమంది నాకు మెసేజ్‌లు పెట్టారు. కొంతమంది డైరెక్టర్లు. అలాగే నా శ్రేయోభిలాషులు, నన్ను అభిమానించేవాళ్ళు. రామ్ చాలా చరణ్ గారి ఫీలింగ్ ఏంటో కూడా అది నాకు తెలీదు. మరిక డైరెక్టర్ గారు చెప్పాలి. ఎవరేమన్నారో ఏంటో అతనికి నచ్చాయనే మేబీ ఎందుకంటే హీరోలు సాధారణంగా ఆ లిరిక్స్ వైపు రారనుకుంటా. ఇప్పుడు నాకేమో మరి నా కెరియర్‌లో ఇంతవరకు రాశారని ఏ హీరో కూడా నాతో అనలేదు ఇంతవరకు. అది అంటే అలా అంటే ఏవైనా ఒకవేళ ఇంటర్వ్యూ అయ్యి మధ్యలో యాంకర్ ఏమైనా అడిగితే చెప్తారేమో మేబీ. అంటే ఎప్పుడు దీన్ని స్పెసిఫిక్‌గా వాళ్ళ మూడ్ వేరు కదా! వాళ్ళు పిక్చరైజేషన్ వైపు ఉంటారు గానీ సాంగ్ ఏముండదు. నాకు ఇంచుమించు 100 కాల్స్ వచ్చుంటాయి. గొంతు నొప్పొచ్చింది ఆ రోజు. అన్ని ఫోన్స్ పాట అప్లాజ్ చాలా చాలా జనాలకు చాలా వెళ్ళిపోయింది ఇది పాట. మీకేమనిపించింది సాంగ్ రిలీజ్ అయిన తర్వాత? పాట వినగానే నేను ఇది చాలా స్లో పాయిజన్ అనిపించింది. అంటే ఈవెన్ నేను రాసినా నాకు కన్‌ఫ్యూజన్ ఉన్నాను. ఇది ఎంతవరకు తీసుకుంటారు ఏమో. ముందు భయమేసింది కూడా నిజంగానే. కానీ ఒక మధ్యాహ్నం ఉదయం 11 గంటలకు రిలీజ్ అయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి స్టార్ట్ అయింది. అంతవరకు 2.5 తర్వాత 3 మిలియన్ ఇలాగే అయింది. ఒక 3, 4 అవర్స్ మేబీ అనుకుంటా. నేను అనుకున్నాను అదే స్లో పాయిజన్. అలాగే ఎక్కింది. ఇంకా అలా కట్ చేస్తే ఇంకా మిలియన్స్ రాత్రి 11 అయ్యేసరికి ఇంకా 29 మిలియన్ అయింది. నైట్. చాలా నాకు కూడా ఆశ్చర్యం వావ్ అనిపించింది. ఆయన స్టెప్స్, రామ్ చరణ్ గారి స్టెప్స్ గాని, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ. చాలా. ఆహ్, రామ్ చరణ్ గారి శ్రమ చూస్తే నాకనిపిస్తుంది. ఆయన ఎవ్రి చాలా డీటెయిలింగ్‌గా ఉంటుంది ఆయనది. ఈవెన్ నటనలో గాని, ఈవెన్ డాన్స్‌లో కూడా పెర్ఫెక్షనిస్ట్. అది చూసి ఎంత కష్టపడుతున్నారు ఈయన అని అనిపించింది నాకు. ఆ డాన్స్ కూడా మీరు చూసే ఉంటారు మీరు కూడా. చాలా అందులో మంచి డాన్సర్. వెళ్లారా ఎప్పుడైనా షూట్‌కి, లొకేషన్ షూట్‌కి వెళ్ళానండి. వెళ్లారా? 3 సార్లు వెళ్ళాను. అంటే సాంగ్‌కి మనకి సంబంధించేనా లేదంటే ఏదైనా సాంగ్ సీన్స్? సంబంధించింది. ఎప్పుడైనా వెళ్తే అక్కడికెళ్ళిన తర్వాత లంచ్ టైమ్‌లో క్యారవాన్‌లో కూర్చొని బుచ్చిగా మన డైరెక్టర్ గారు అక్కడికెళ్ళి సార్ ఇది ఈ లైన్ ఏమనుకున్నాం, ఈ లైన్ అలాగా ఏదో డిస్కషన్ కోసం వెళ్ళడం. లేదంటే మళ్ళీ ఆఫీస్‌కెళ్ళడం నైటు.
వాళ్ళు మీరు షూటింగ్ మీరు మాట్లాడారా వెళ్ళి రామ్ చరణ్ గారితో? రామ్ చరణ్ అది అవుతాం మాట. సాంగ్ మొత్తం మీరు చూసారా అయితే? షూట్ మూమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళతో వాళ్ళు వేరే మూడ్లో ఉంటారు హీరోస్ గట్రా. ఆ టైంలో మనం కలవడానికి కూడా అవ్వదు. అందుకోసం నేను మరి ఈ డైరెక్టర్ గారు చెప్పాలి మామూలుగా. ఆయన కూడా ఆయన టెన్షన్లో ఆయన ఉంటారు. ఎవరి టెన్షన్లో ఉండబట్టి అక్కడ స్కిప్ అయిపోయింది. నేను వెళ్ళింది తక్కువలేండి, 2-3 సార్లు వెళ్ళి అంతే. మిగతా అంతా ఆఫీస్లో కూర్చోడే. ఎప్పుడైనా సెలవు వచ్చిందంటే ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని డిస్కషన్. ఎలా ఉంటుందంటారు ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ అయిన తర్వాత? మీరు చూసే రిలీజ్ ఉంటారు అయిన కదా. తర్వాత అద్భుతం. ఇప్పుడు ఎంత వచ్చిందో అప్లాజు, దీనికి రెండింతలు వస్తుంది. అంటే ఇప్పుడు సాంగ్ లో లిరికల్ వీడియోలో చూస్తేనే స్టెప్స్, అంటే ఏదో ఇంచుమించు 2-3 స్టెప్స్ ఉన్నాయి. ఇంకా సాంగ్ మొత్తం అంతే. ఎలా ఉంటుందో. ఓ 30% చూపించారు, ఓ 70% ఇంకా ఉంది. అది ఇంకా అద్భుతం. పాట రిలీజ్ అయిన తర్వాత చాలా హై అప్లాజ్ వస్తుంది. సినిమా గురించి ఏం చెప్తారు? పెద్ద అసలు ఎలా ఉంటుంది, ఎలా పెద్ద అయితే ఉండబోతుంది? అందరూ చెప్తున్న మాట నేను చెప్తున్నాను, 100% బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. బ్లాక్ బస్టర్ అంటే అది హిట్ అండి అని అన్నాం, ఇంకా అంతకు మించి. ఎందుకంటే ఆ తర్వాత పోను మనకి లోపల ఉండే ఎలిమెంట్స్ అవన్నీ తెలిసిన తర్వాత భలే సినిమా ఇది. ఖచ్చితంగా అంటే తప్పించుకోలేని హిట్ ఇది. ఇంకా వద్దనుకున్న సినిమా ఫైర్ చూస్తారు అవ్వదు ఇంకా. అసలు. 100% బ్లాక్ బస్టర్. ఈ ఒక సాంగ్ అయినా ఇంకొక సాంగ్ ఏదైనా రాశారా? ఇంకోటి ఏదో రాయాలనుకున్నా కానీ అది సిచ్యువేషన్ పరంగా అది సినిమాలో ఉంటుందో లేదో అన్నది ఇంకా డైరెక్టర్ గారు ఏమీ చెప్పలేదు. అందుకు ఇంకా ఆగాం, దానికోసం వెయిటింగ్. ఓకే, ఇంకో సాంగ్ అయితే రాసి పెట్టారు. అంటే నేనేదో అనుకున్నాను కానీ ఇంకా ఆయన ఏమన్నారు, ఉండొచ్చు, సిచ్యువేషన్ తీసేయచ్చు, సినిమాలో కథకి ఏమైనా అడ్డమైనా కథ నిడివికి. ఇప్పుడు నేను రీసెంట్గా మిరాయి సినిమాలో పాట రాశాను. మిరాయిలో రాస్తే వాళ్ళు అప్పటికే స్టోరీనే 3 hours ఉంది. 3 hours సమ్ చేంజ్ ఏదో. ఓ 5 పాటలు, 6 పాటలు. 6 పాటలు అంటే ఒక 6-4-25 నిమిషాలు అది ఉంటుంది. 6 పాటలు పెడితే 3:30-4 గంటలకు సినిమా. అందుకే మొత్తం పాటలన్నీ తీశారు వాళ్ళు, ఏదో ఒక పాట పెట్టుకున్నారు. అలాగే పాట ఇప్పుడు అది రాసి ఉన్నదే తీశారు. ఇంక దీంట్లో ఏమైనా కథకు అడ్డంగా ఉన్నా లేదా దానికి ఇంకేదైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చినా డైరెక్టర్ తరఫున ఆయన దీంట్లో అది వద్దు అనుకుంటే ఉండదు. ఉంటే అద్భుతం. అంటే ఏదైనా చెప్తాం కదా మీకు, నాకు పాట వచ్చింది అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే దాని అంతు చూస్తాను అలా. సూపర్. ఒకసారి మా కోసం ఈ సాంగ్ లిరిక్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా మా ఆడియన్స్ కోసం? ఏంటి ఎక్స్ప్లెయిన్, మీరు అడగండి మొత్తం సాంగ్ అంతా. సాంగ్ మీరు అడుగుతుండండి లైన్ ఏదైనా అంటే సాంగ్ అంతా మీతో అర్థం అవుతుంది కదా. ఇప్పుడు ఆ చంద్రుల్లో మొక్క జారిందే దీనెక్క, నా వాళ్ళంతా ఆడింది, నా వాళ్ళంతా ఆడిందే అంటే తైతక్క. అమ్మాయి తాలూకు అందాన్ని ఒక పోయిటరీ రాశారు. అవును, అమ్మాయి తాలూకు అందాన్ని, అందం ఎలా ఉంటుందంటే చందమామని అందరూ పోల్చారు. చందమామలా ఉంటుంది అమ్మాయి అని. చందమామలో ఒక తునక రాలిపోయింది కిందకి. చందమామ అంతా పెట్టుకోకుండా ఉపమానంగా దాంట్లో ఒక ముక్కను తీసుకొని అది రాలింది కిందకి. దాన్ని చూస్తేనే, అమ్మాయిని చూస్తేనే నా ఒళ్ళంతా తైతక్కలాడుతున్నాను, డ్యాన్స్ చేస్తున్నా అని చెప్పాడు. అంతే. దీని అందాలు లెక్క, దీని ఏషాలో దిక్క, నా గుండెల్లో పోతుంది ఒక్క. అమ్మాయిని చూస్తుంటే ఎవరికైనా బయట ఒక్క పోస్తుంది, ఇది గుండె లోపల పోస్తుంది ఒక్క. నా గుండెల్లో పోస్తా ఉంది ఒక్క. ఓకే, పడతా పడతా వెనకే పడతా. ఓకే, అది ఓకే, ఆ లైన్ బాగుంది. నెక్స్ట్ లైన్, సరుకు సామాను చూసి మీసం లేసి ఏసే కేక. ఇదేంటి అసలు ఇది? అంటే అది అమ్మాయి అందాలనే వర్ణిస్తూ, అది కూడా వర్ణిస్తూ మగాడిగా మీసం ఉన్న మగాడు కాబట్టి అమ్మాయి అందాలని ఇంకా వర్ణిస్తూ మీసం లేసి మీసం వేసింది కేక అని చెప్తాను. జిగిరి గుంటే సురకెట్టేశాక ముందు వెనక ఈడే గాలి పోగేసిందే పిల్ల. గాలి కొగ్గేసిందే పిల్ల అంటే అమ్మాయి క్యారెక్టర్ కూడా ఒకటి ఉంటుంది. అమ్మాయి కూడా కొంచెం ఫెరోషియస్గా రూడ్గా ఉంటుంది అనమాట. రూడ్గా ఉన్నప్పుడు అమ్మాయి బిహేవియర్ కొంచెం ఈ పోకిరీ చేష్టలతో ఉండే క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అలాంటి ఒక అమ్మాయిని డైరెక్టర్ క్రియేట్ చేస్తే దాంట్లో ముందు వెనక గాలి కొగ్గేసి అంటే ఒంటి మీద బట్ట కూడా సరిగా ముందు వెనకలు సరిగా వేసుకోలేదు, ఆడవాళ్ళకి మచ్చలా ఉంది ఈ అమ్మాయి అని అది చెప్పాం కదా మీకు, నిందాస్తుతి అని. మళ్ళీ అందాన్ని పొగుడుతూ ఆ అమ్మాయి బిహేవియర్ని చెప్తూ ఉండాలి పాటలో. అలా చిన్న కాంట్రాస్ట్లో రాసిన పాట అది. సూపర్ సార్.
ఇంకోటి ఈ లైన్ కూడా బాగుంది నాకు. ఆ ముక్కుపై పెట్టి కోపం తొక్కేసవే ముక్కెరందం. అంటే సాధారణ ముక్కుకి ముక్కేరందం అంటారు, కానీ ఆ ముక్కెరందాన్ని తొక్కేయాలంటే ఆ అమ్మాయి వల్లే అవుతుంది, బయటవాడి వల్ల అవ్వదు. ఎలా తొక్కేసింది? కోపం పెట్టింది ఆ ప్లేస్లో. అంటే ఆ అమ్మాయికి ముక్కు మీద కోపం రా అంటాం కదా, ముక్కు మీద కోపం వచ్చినప్పుడు మిగతా అందం కనిపించదు కదా, అమ్మాయి మీద ఎవర్షన్ వస్తుంది. అలా ఎందుకు చేస్తున్నావు నువ్వు? ముక్కు మీద అంత అందంగా ఉంది ముక్కు, ఆ కోపం పెట్టి పాడు చేస్తున్నావు అని చెప్పడం ఆ హీరో. సూపర్. చింతాకులా ఉందే పాదం, చిర్రాకులే నడిచే వాటం. చిన్న చింతాకు అంటే చిన్నగా ఉండి లేతగా ఉంటుంది, అలాంటి మృదు మధురు అంటే దాన్ని ఏమంటారు, ఆ, అంత అంత మృదువుగా ఉండే పాదాలు, చూస్తే అంత అందంగా ఉండే పాదాలు. మరి ఆ నడకేంటి అలా ఉంది? ఇష్టం వచ్చినట్టు నడుస్తావు. పాటలో మీరు పిక్చరేషన్లు చూడాలి, ఇష్టం వచ్చినట్టు ఇలాగా స్కర్ట్ సర్దుకొని నడిచే ఇది ఉంది. అలా అంటే అమ్మాయి తాలూకు ఎవ్రీథింగ్ పొగడ్డం, ఆవిడ బిహేవియర్ని తిట్టడం, అంటే అలా చిన్న నిందాస్తుంది అలాగా. ఏం బొక్కావు అందాలు ఒళ్ళంతా వంకీలు, నీ మత్తే తాగిందా తాటి కళ్ళు. అసలు ఏం బుక్కావు అందాలు, ఎవరైనా అన్నం తింటారు, నువ్వు అన్నం తిన్నావు. బొక్కడం అంటే తిన్నాం, బొక్కడం అని అంటారు, అటు ఉత్తరాంధ్రలో అంటారు. బొక్కడం అంటే ఇప్పుడు అన్నం స్మూత్గా తినడం వేరు, ఇలా చేత్తో తీసి ఇలా చేత్తో తీసుకుని ఇలా పెట్టి బుక్కుతున్నాడు అంటారు. అంటే నువ్వు అందరూ అన్నం తింటారు, నువ్వు అన్నం తిన్నావు. ఏం బుక్కావో అందాలు ఒళ్ళంతా వంకీలు, అంటే అలా తినడం వల్ల అంత సుందరంగా తయారైంది, అంత అందంగా తయారైంది ఒళ్ళంతా. వంకీలు అంటే ఇదేనా ఆవిడ ఆ యవ్వన సౌష్ఠవం మొత్తం అంతా పొగడ్డం. నెక్స్ట్ లైన్, ఇదొక లైన్ నాకు బాగా నచ్చింది. కూసింతే సూతే నీలో వగలు, రాసేస్తారుగా ఎకరాలు, నువ్వే నడిచిన చోటంతా పొర్లు దండాలు. అదే కొద్దిపాటి అందం నీలో చూసినా చాలు, ఎవరైనా ఎకరాలు ఎకరాలు రాసేసి పెళ్లి చేసుకుంటారు నిన్ను అని లెక్కలో. అమ్మాయికి నిన్ను చూస్తే వాళ్ళు తిరిగి కట్నం ఇస్తారని ఎకరాలు రాసి తిరిగి కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటారు, 100 ఎకరాలు ఇచ్చి. అసలు నువ్వు నడిచిన తోటకే అసలు దండమే బాబు నీకు అని పొర్లు దండాలు కూడా పెడతాను నీకు. అది పొర్లు దండం అంటే ఇలా నేల మీద పెట్టి అలా. అంటే అమ్మాయిని చివరిలో ఎండ్ ఆఫ్ ద పాయింట్ కన్క్లూజన్ ఏంటంటే, ఏదైతేనే నువ్వు గొప్ప అందగెత్తవి అని చెప్పడం. ఒక హీరో, ఒక కథానాయకుడి తాలూకా మనస్సుని అక్కడ ఓపెన్ చేస్తుంది అన్నమాట చివరిలో. అలా నిజంగా ఎక్స్ట్రాడినరీగా రాశారు మీరు. థ్యాంక్ యూ. మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంకొంచెం దానిలో ఉన్న అంతరార్థం అందరికీ కూడా అర్థం అవుతుంది. రైట్. నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ మూవీస్ ఏమున్నాయి సార్ మీరు? ఇప్పుడు ప్యారడైజ్ ఒకటి రాస్తున్నానండి, దుల్కర్ సల్మాన్ 2 సినిమాలు రాస్తున్నాను. ఇంకా చిన్న సినిమాలు ఏవో ఉన్నాయి, ఒక 3-4, అంటే అన్ని ఇంకా పేర్లు పెట్టినవి. ఓకే. ఏవో వర్క్లో నడుస్తుంది, చేతిలో ఒక 5-6 సినిమాలు ఉన్నాయి. ఎనీవేస్ ఒక మంచి బ్లాక్ బస్టర్తో మళ్ళీ స్టార్ట్ అయ్యారు. అంటే కొంచెం గ్యాప్ తీసుకున్నారు, కానీ ఇప్పుడు మంచి బ్లాక్ బస్టర్ మొత్తం కూడా అందరూ ఇదే రిపీట్ మోడ్ లో వినేలా అంత మంచి సాంగ్ ఇచ్చారు. ఏ సాంగ్ రాసినా అలాగే ఉంటుంది. నెక్స్ట్ రాబోయే ప్రతి సాంగ్ అలాగే ఉండాలి. అప్కమింగ్ ప్రతి మూవీలో మీకు సాంగ్ ఉండాలి. పెద్దకి సంబంధించి ఇంకో సాంగ్ కూడా అంటున్నారు, ఆ సాంగ్ కూడా ఉంటే బాగుంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. సో మళ్ళీ మనం మూవీ రిలీజ్ టైంలో మళ్ళీ డెఫినెట్గా ఒకసారి షూర్, తప్పకుండా అసలు మంచి సాంగ్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి మేము ఆ సాంగ్ ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్.